ఈరోజు దేవుని వాగ్దానం. వారు ప్రయాణము చేయుచున్న యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియా అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను. మార్తా పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తా, మార్తా, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతృత పడుచున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైనది దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. లూకాసు వార్త 10వ అధ్యాయం 38వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ సంఘటనలో మార్తా మరియు మరియా ఇద్దరు యేసును ప్రేమించిన వారే. అయితే వారి ప్రాధాన్యతలు వేర్వేరుగా ఉన్నాయి. మార్తా సేవలో నిమగ్నమై ఆందోళన చెందగా, మరియా ప్రభువు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యాన్ని వినడాన్ని మొదలుపెట్టింది. మొదటి స్థానంలో ఉంచింది. యేసు సేవను తప్పుపట్టలేదు, కానీ దేవుని సేవతో సన్నిహిత సంబంధం, ఆయన వాక్యాన్ని వినడం అన్నిటికంటే ముఖ్యమని బోధించాడు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నా జీవితంలో ఎన్నో పనులు, బాధ్యతలు, ఆందోళనలు నన్ను చుట్టుముట్టినప్పుడు నిన్ను మొదటి స్థానంలో ఉంచే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. యేసయ్య, మరియలాగా నీ పాదాల చెంత కూర్చొని నీ వాక్యాన్ని వినే ఆ శక్తిని, నీ సన్నిధిలో నిలిచే విశ్వాసాన్ని ప్రసాదించుము తండ్రి. మార్తలాగా ఆందోళనలో మునిగిపోకుండా నీ సమాధానంతో జీవించే కృపను నాకు దయచేయము. ప్రభువా, నా ప్రతి పని నీ మహిమ కోసమే జరిగేలా నన్ను నడిపించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.